కాంటాక్ట్ అయ్యి కొద్దిసేపు మీటింగ్ చేయండి. చేస్తే తను ఇచ్చే సజెషన్ మనకు ఎంత ధైర్యాన్ని ఇస్తుందో, మనం ఎంత ముందుకు వెళ్ళాలి అనిపిస్తుందో ఒక్కసారి లేడీస్ కి అంతకంటే కావాల్సింది ఏముంటుందండి ఒక మహిళకి. ఎందుకంటే మనం ముందుకు వెళ్ళాలి అంటే మన దగ్గర చదువు ఉంటుంది, డబ్బు ఉంటుంది, అన్ని ఉంటాయి, కానీ ముందుకు వెళ్ళే ధైర్యం మాత్రం ఉండదు. ఇన్ని ఉన్నా కానీ మన డబ్బు, మన తెలివి, మన చదువు అన్ని మనతోనే ఉండిపోతాయి. అందుకు ఒక మహిళ, మన తోటి మహిళ మన దగ్గరకు వచ్చి మన ముందుకు నడిపించినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ధైర్యం వస్తుంది. ధైర్యం వచ్చి ఆ ధైర్యంతో ఒక స్టెప్ ముందుకెళ్ళినా తనకి తాను కొంత నిలబడగలుగుతుంది. కొంత చేయూతనిస్తే మనం ఇంకా కొంచెం వెళ్ళొచ్చు. ఏ మహిళ అయినా కొంత చేయూతనిచ్చారనుకోండి, కొంచెం ధైర్యాన్ని ఇస్తే ఇంకో కొంచెం ముందుకు వెళ్ళొచ్చు. అలా మనం ఒకరినొకరు కోఆపరేట్ చేసుకుంటూ కానీ మనం ముందుకెళ్ళినట్టుంటే ప్రతి మహిళ కూడాను ఎంతో కొంత అభివృద్ధిని సాధించగలుగుతుంది, ధైర్యంగా సమాజంలో నిలబడగలుగుతుంది, తను ఇంకొకరికి ఆదర్శంగా నిలబడగలుగుతుంది. కాబట్టి మన మేడంకి ఎవరైనా మీకు ఏదైనా హెల్ప్ కావాలి అన్నా, ఏదైనా ఒకవేళ ముందుకెళ్ళాలి, ఏదైనా అవసరం ఉందన్నా మీరు కంపల్సరీ మేడంతో కొద్దిసేపు మాట్లాడి చూడండి. ఆమెతో మాట్లాడుతుంటే అదొక మెస్మరిజం లాగా అనిపిస్తుంటుంది. ఎట్లంటే అసలు చెప్పే విధానం కూడాను మీరు ఇలా ముందుకెళ్ళండి, ఇలా ఉండండి. రియల్లీ గ్రేట్ మేడం, వంశీ మేడం. చాలా చాలా మేమైతే మిమ్మల్ని చూసి పొంగిపోతున్నాము. మీకు కూడా మేము ఎప్పుడు కూడా మేమందరం కూడాను మీకు సపోర్ట్ ఉంటూనే ఉంటాము. మీరు మేంటే ఇలా రండి అంటే మేమందరం వస్తాము. అందరి తరఫు నుంచి వాడు చెప్తున్నాను, అందరూ ఓకే కదా? అందరూ మేడం పక్కన ఉండాలి. మనందరం ఒక కలిసికట్టుగా ఉండి, ఒక యూనిట్ గా ఉండి ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా ఇవన్నీ కూడా రొటేట్ చేస్తూ మనం ప్రోగ్రామ్స్ ఒక అందరికి ఇంకా నలుగురికి ఈ గ్రూప్ ఇలా ఉంది అంటే ఆదర్శంగా నిలవాలి. ఈ గ్రూప్ పేరు వసుధ గ్రూప్ టీవీ గ్రూప్ అని పెట్టుకుంటాం. అందరూ అందులో మెంబర్సే, అందరం అటెండ్ అవుతాం. మంచి పనులకి ముందుకెళ్దాం అందరం కూడా. ఉమెన్ వింగ్, వసుధ టీవీ ఉమెన్ వింగ్ అట్లా మేడం పెట్టారు. సో మనందరం కూడా మీరు ఎలాగైతే మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారో మేము కూడా మీ వెంట ఉండి మేము మిమ్మల్ని ముందుకు నడిపిస్తాము, మేము ఉంటాము, మా కోఆపరేషన్ మేము ఇస్తాం మేడం. అందరి సభాముఖంగా ఈ విషయం మీకు తెలియజేస్తున్నాము. ఏ విషయానికైనా మేము వస్తాం ముందుకి, ఓకేనా? అయితే ఇప్పుడు మీరెవరైనా సింగర్స్ ఉన్నారా? కొంచెం ఎంటర్టైన్మెంట్. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. హ్యాపీ ఉమెన్స్ డే ఫర్ ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్. వంశీ గారు మమ్మల్ని ఇంతవరకు ప్రోత్సహించి ఇంతవరకు తెచ్చినందుకు ఆమెకు అభినందనలు తెలుపుతున్నామండి. డివోషనల్ సాంగ్ డెడికేట్ బై సుజాత గారు. ప్లీజ్ కమ్ టు ద డయాస్. సుజాత గారు అంటే మామూలు సింగర్ కాదండి, అందరూ గుళ్ళో వినే ఉంటారు. చాలా బాగుపడుతుంది ఆమె వాయిస్ చాలా బాగుంటుంది. వయసు కాదు, వాయిస్. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళ అనగానే ఒక ఆడమనిషి గురించి అందరూ మాట్లాడుకోవాలనుకునేలాగా మనం జీవించాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి విషయంలో ఒక అమ్మగా, ఒక చెల్లిగా, ఒక కూతురుగా, ఇంకా ఒక తల్లిగా అన్ని విషయాల్లో మనము గొప్పగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా అమ్మగారు వచ్చారు. మీ పేరేంటండి? సంధ్య గోళ్ళమూడి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళని చూస్తే మాకు ఇంకా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. లైఫ్ లో ఎప్పుడైనా ముందుకెళ్ళాలి, ఇలా బ్రతకాలి అని ఒకరిని చూసి మనం నేర్చుకోవాలి. పెద్దవాళ్ళని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి. వాళ్ళు చేసే మంచి పనులు, వాళ్ళకు ఉన్నంత సహనం, వాళ్ళకు ఉన్నంత ఓపిక, వాళ్ళు చేసే ప్రతి పని, ఒక వంట విషయంలో కానీ, ఇల్లు సర్దుకోవడంలో కానీ, ఇంకా పిల్లల్ని పెంచడంలో కానీ వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళే కదా మనకు ఆదర్శము. ఒకరిని చూస్తేనే కదా మనకు తెలుస్తుంది ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా చేశారు అని మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఎవరైనా ఏదైనా చేశారు అని విన్నప్పుడు మనకు అది చాలా ఆదర్శవంతంగా, ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. అలాంటివి పెద్దవాళ్ళని చూసి నేర్చుకోవాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఒక అమ్మలే కాదు, స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎస్ యూ కెన్ గో ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఎనీవేర్, బట్ మనం ఎక్కడున్నాము, ఎక్కడి నుంచి వచ్చాము, ఏం నేర్చుకోవాలి? మన భారతదేశ సంస్కృతి, మన సాంప్రదాయాలు మాత్రం విడిచిపోవద్దు. ఎక్కడికైనా వెళ్ళండి, ఏరోనాటికల్ వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, యాజ్ ఏ యాక్టర్, యాజ్ ఏ డాక్టర్, యాజ్ ఏ టీచర్, ఎవ్రీథింగ్. బట్ వేర్ వీ హ్యావ్ టు కమ్, వేర్ వీ ఆర్ డూయింగ్ వాట్ వీ ఆర్ డూయింగ్. యాక్చువల్లీ ఏమి ప్రిపేర్ అవ్వలేదు, కానీ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు.
నుంచి రావాలనుకున్నాను కానీ కుదరలేదు. ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఒక సరస్వతీదేవి గురించి నేను చిన్న శ్లోకం పాడాలనుకుంటున్నాను. ఎందుకంటే సరస్వతీదేవి అంటే జ్ఞానం. జ్ఞానం లేకుండా మనం ఏమీ చేయలేము. ఎవ్రీథింగ్ ఏదైనా ప్లాన్ ఉంటేనే కదా మనం చేయగలుగుతాము. జ్ఞానం ఆ తల్లి నుంచి మనం నేర్చుకోవాలి. జ్ఞానం పార్వతీదేవి నుంచి శక్తి, లక్ష్మీదేవి నుంచి సాంప్రదాయం, సరస్వతీదేవి నుంచి జ్ఞానం. ఆ సరస్వతీదేవి గురించి చిన్న శ్లోకం, నాకు తెలిసిన చిన్న శ్లోకం పాడాలనుకుంటున్నాను. యా కుంభేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణాం వరదండ మండితకరం యా శ్వేత పద్మాసనం యా బ్రహ్మాచ్యుత శంకర ప్రకృతిభిః దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేష జాడ్యాపహ నిశేష జాడ్యాపహ. థ్యాంక్ యూ Wow, what a performance from Sujata garu. Please give them a big applause. ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే రావాలి. ఒక మహిళ ఎన్ని రూపాలుగా తను అవతరించి ఏ విధంగా తను పెరిగి పెద్దదయ్యి ఒక స్త్రీమూర్తిత్వాన్ని సాధించుకుంటుంది అనేది ఇప్పుడు సుజాత తన మాటల్లో చెప్పారు. అయితే ఆడపిల్ల పుట్టినప్పుడు ఒక మగవాడికి బాధ్యత ఎలా తెలుస్తుందంటే, ఆడపిల్ల పుట్టింది అనగానే మగపిల్లాడైతే ఒక విధంగా ఉంటాడు. ఆడపిల్ల పుట్టింది అనగానే ఆ తండ్రి తనని అతి జాగ్రత్త తీసుకునే విధంగా అతనికి ఒక బాధ్యతను చెప్తుంది. వెంటనే ఆడపిల్ల పుట్టింది అంటే చదివించాలి, పెళ్లి చేయాలి, ఈ బాధ్యతలు ఉంటాయనేది ఒక మైండ్ లో వస్తుంది. మగపిల్లాడికి కూడా ఉంటాయి, కానీ ఆటోమేటిక్ గా అమ్మాయి అనగానే తండ్రికి ఒక భయాన్ని ఇస్తుంది. ఇది చేయగలనా లేదా, ఏదైనా అవుతే నేను ఫెయిల్ అవుతానేమో తండ్రి అనేటువంటి ఒక భయాన్ని. ఆ తర్వాత పెరిగి పెద్దదవుతూ అన్నతో వయసు వచ్చిన తర్వాత అన్న అమ్మ నాన్నకు వచ్చి ఇదైన తర్వాత అన్న దగ్గరికి వచ్చేవరకు నేను పెద్దగా అయ్యాను, నీ పక్కన నీ తోడుగా ఉంటున్నాను కాబట్టి నన్ను కనిపెట్టుకొని ఉండాలి అని అన్నని, ఆ పక్కన ఉన్నటువంటి పెరిగిన అన్నని అతన్ని కంట్రోల్ చేయడానికి సిద్ధమవుతుంది ఆడపిల్ల. ఆ తర్వాత వైఫ్ అయిన తర్వాత భర్తకి నీవు చేసే తప్పులో ఒప్పులో అన్నింట్లో కూడాను నీకు సహచరిగా నేను ఉండి నిన్ను క్రమంగా నడిపిస్తాను అని చెప్పేసి అని అక్కడ ఆ రూపాన్ని ధరిస్తుంది భార్య అయిన తర్వాత. ఆ తర్వాత తల్లి అవుతుంది. తల్లి అయిన తర్వాత మళ్ళీ పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళని ఒక క్రమబద్ధంగా పెంచాలి, వాళ్ళని ఇదిగా చేయాలి, వాళ్ళని గొప్పవాళ్ళని చేయాలి, సమాజానికి ఒక మంచి మనిషిని ఒక మంచి వ్యక్తిత్వాన్ని ఇవ్వాలి అనేటువంటి దాంతో తను అక్కడ భద్రత తీసుకుంటుంది. ఆ తర్వాత కొంచెం ముసలైన తర్వాత మళ్ళీ భర్తని తన పిల్లల్ని కాపాడుకోవాలి. అంటే ఇన్ని రూపాలుగా కూడాను పక్క నుండి మగవాడికి తన ఉనికిని తను ఎంత జాగ్రత్తగా తను చూడాలి అనేటువంటిది పక్కన మగవాడికి తెలియజేస్తుంది. అదే మగపిల్లాడైతే ఏం చేస్తారు, తను జనరల్ గా వెళ్ళి అంటున్నారు అనుకోమాకండి, ఏం చేస్తారు, మగపిల్లలు కదా పెరుగుతారు వాళ్ళదేముంది అంటారు, కాబట్టి అనేస్తారు. అంతా ఉంటుంది. మగపిల్లల్ని కూడా మనం అది కూడా మనదే బాధ్యత. ఒక జులాయి బయటకు వెళ్ళాడు అంటే దానికి కారణం ఎవరవుతాం, మనమే అవుతాం. ఆడపిల్ల ఏదైనా మనమే, కానీ ఆడపిల్ల అనేటప్పటికీ కేర్ ఎక్కువ తీసుకుంటాం మనం. ఆటోమేటిక్ గా అది మనకి మన మైండ్ లోకి వచ్చేస్తుంది. అంటే అంత జాగ్రత్తగా అంత అపురూపంగా ఆ పాపని తీర్చిదిద్దాలి. అదే విధంగా ఆ పాప కూడా మళ్ళీ తన వ్యక్తిత్వాన్ని తను అలాగే తీర్చిదిద్దుకొని ఇంకొక జన్మనిచ్చేసి వాళ్ళని, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, ఒక ఇల్లు అస్తవ్యస్తమైందంటే ఆ ఇంటి ఇల్లానే కారణం అంటారు. మగవాడు ఎక్కడన్నా పోనివాడు ఏం చేసినా అబ్బో ఆయన ఏంటంటారు. కానీ ఆడవాళ్ళు కొంచెం ఇది చేసిందంటే ఇల్లాలు కొంచెం ఇల్లు వాకిలు సరిగ్గా లేకపోతే ఏదైనా బయటకు వెంటనే అనేస్తారు. అంటే ఇల్లు కంప్లీట్ గా రూపుదిద్దేది ఆడదే. తను చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి కూడాను లాస్ట్ వరకు కూడాను ఒక ఇల్లు వాకిలి ఏదైనా ఒక రూపుదిద్దాలి అని అంటే చిన్న పుట్టిన దగ్గర నుంచే ఒక ప్రామాణికమైనటువంటి లైఫ్ ని తను
తీసుకొని తను పుడుతుంది. అదే విధంగా పక్కనున్న వాళ్ళకి కూడా తన జాగ్రత్తలు తెలియజేస్తుంది. అమ్మాయి కాకపోతే మగాడికి అంత బాధ్యతలు అంత జాగ్రత్తలు తెలియదండి. ఈమె పుట్టంగా నీవు పెరుగుతున్న కొంచెం వచ్చాడు అతని మైండ్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంటుంది. ఈ కేర్ తీసుకోవాలి, ఇలా ఉండాలి, ఇది ఉండాలి అంటే ఒక క్రమబద్ధమైన లైఫ్ ని అతనికి అర్థం చేసేట్లు చేయగలుగుతుంది. అదే ఆడదండి. కాబట్టి అలాంటి ఆడవాళ్ళకి మనకి ఏ ఒక్కరోజు మహిళా దినోత్సవాన్ని ఇస్తే ఒక్కరోజు సరిపోదండి. ఆడది నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం, అత్తమామల కోసం, భర్త కోసం, ఇంకెప్పుడు ఒకటే సరిదిద్దుకోవడం పని ఆడదానికి. ఎప్పుడైనా మీరు విన్నారో, దాదాపు అందరికీ తెలుసు, భార్యాభర్తల్లో గొడవ వస్తే ఏం చెప్తారండి మన పుట్టింటి వాళ్ళు? అమ్మ ఆయన మంచాడు కాదు, వచ్చుండు, నువ్వు ధైర్యంగా పెట్టుకొని ఏ తల్లిదండ్రులు మనకు చెప్తారా? అమ్మ సర్దుకో అమ్మా, వాడు అటువంటి వాడు, కాస్త మూర్ఖుడు, నువ్వే సర్దుకో. వాడు మూర్ఖుడే, సర్దుకోవాల్సింది మనం. ఇటు అమ్మ నాన్న అదే చెప్తారు, అత్తమామ అదే చెప్తారు, పెద్దల్లోకి అయితే పెద్దలు అదే చెప్తారు. 4 రోజులు మార్చుకోమ్మా, నువ్వు నీతోనే మార్చుకోవాలి, నువ్వే నిదానించాలి, నువ్వే సహనపడాలి. ఏంటంటే సహనపడేది? ఆయన వేసే వేషాలు వేస్తే మనం సహనపడాలి, ఇదే చెప్తారు. అంటే తను ఎంత గొప్పదో ఆలోచించండి. అంత శక్తి తనలో ఉంది అని అందరి నమ్మకం. ఎందుకంటే ఆ అమ్మలు, ఆ అత్తలు కూడా అలాగే వచ్చారు. అందుకని చెప్పేసి ఆ శక్తి ఉండబట్టే మననంటూ గుర్తించడం జరిగింది. అసలు ఈ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నారు? ఎందుకంటే అది ఎవరికైనా తెలుసా? ఎందుకు జరుపుకోవాలి అసలు ఈ మహిళా దినోత్సవం? రోజు ఉంటున్నాం కదా, అన్ని రంగాల్లో ఉంటున్నాం, అన్ని పదవుల్లో ఉంటున్నాం, మంచి మంచి ఎడ్యుకేషన్ చేస్తున్నాము, మరి మనీ అన్ని కూడా లక్షలు సంపాదిస్తున్నాం. ఈ రోజు ఏ లేడీ కూడా ఇంట్లో ఉండట్లేదు. ఎందుకు మనం మహిళా దినోత్సవం చేసుకుంటున్నాం? దానికి మీరు ఎవరైనా వచ్చి ఇక్కడ నాకు ఆన్సర్ చెప్పాలి, స్పీచ్ ఇవ్వాలి. ఎందుకు జరుపుకుంటున్నాం? అసలు ఎందుకు జరుపుకోవాలి చెప్పండి. మీరందరూ గొప్పవాళ్ళు కదా, గొప్పవాళ్ళే కదా, మరి ఎందుకు ఇలా జరుపుకోవాలి? ప్రతిరోజు మనం సమాజంలో గొప్పవాళ్ళమే, బయట దేశంలో గొప్పవాళ్ళమే, అన్నింటిలో గొప్ప. ఎందుకు జరుపుకుంటున్నాం? ఎవరికి తెలిసి క్వశ్చన్ చెప్పాలి. ఎవరో ఒకళ్ళు ఇక్కడికి రావాలి, దానికి ఆన్సర్ చెప్పాలి. అయితే ఈ లోపల ఆలోచిస్తూ ఉండండి, తర్వాత నేను రిలీజ్ చేస్తాను. ప్యూర్ సంస్థ ఆర్గనైజేషన్ ఫౌండర్ సంధ్యా గుల్లమూడి గారు, ప్లీజ్ కమ్ టు ద డయాస్. Some few words you can tell. మనం ఇంకో మహిళలను ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి మన మేడం సంధ్యా మేడం. వచ్చిన అతిథులకు, నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి వారందరికీ కూడా నా నమస్మాంజలు, పిల్లలకు ఆశీస్సులు. ఈరోజు ఇక్కడ నేను ఉన్నాను అంటే కారణం గురువులే కదా. అంటే విద్యాబోధకులు మనల్ని ఒక మంచి మార్గంలో నడిపించేవాళ్ళు గురువులు. కాబట్టి నేను వస్తూనే ఇవాళ ఈ ప్రెమిసెస్లోకి అడుగు పెడుతున్నప్పుడే, ఈ ప్రాంగణంలోకి అడుగు పెడుతున్న సమయంలోనే నాకు ఎదురొచ్చిన వాళ్ళే గురువులు. చాలా సంతోషం అనిపించింది. చిన్న ఎవరో ఆడుకుంటున్నారు కదా, మరి అమ్మమ్మ చెప్పే మాటలు వినరా? మరి అమ్మమ్మ చెప్పే మాటలు వినరా? వినాలి కదా. నా పేరు సంధ్యా గోళ్ళమూడి. నేను ప్యూర్ అనే సంస్థ నుంచి వచ్చాను. ప్యూర్ పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్. ఇది 2016 మార్చ్ 17న, అంటే 4 సంవత్సరాలు, రేపు 4-5 రోజుల్లో నిండబోతున్నటువంటి పసిబాల. కానీ నేటి సమాజంలో ఈ పిల్లలు ఏం చూస్తున్నారో ఈ అమ్మమ్మ కూడా అదే చూస్తున్నది టీవీలో. అంటే వాళ్ళు ఎంత ఫాస్ట్ అవుతున్నారు, కారణము లేటెస్ట్ టెక్నాలజీ. అలాగే ఈ ప్యూర్ కూడా అంత ఫాస్ట్గా సేవా రంగంలో వెళ్తూ ఉన్నది. ఇది భారతదేశంలో మొదటగా తెలంగాణలో పుట్టి, ఆంధ్ర తెలంగాణలో దాని కార్యక్రమాలను జరుపుకుంటూ ఆల్ ఓవర్ ఇండియా, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, కేరళ,
ఇలాంటి అన్ని రాష్ట్రాల్లోనూ చేసుకుంటూ ఇథియోపియా, నెదర్లాండ్స్, నేపాల్, యునైటెడ్ స్టేట్స్, ఆఫ్రికా. 14th Ward Councillor Kavita Srinivas Reddy, please come to the dais. ప్రాథమికంగా మనం మొదలుపెట్టిన 2 తెలుగు రాష్ట్రాల్లో ఏమి చేస్తున్నాము, వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ అండ్ ద థీమ్ అండ్ వాట్ ఈస్ ద సర్వీసెస్ వి ఆర్ గివింగ్ అనే విషయం చెప్తాను నేను. ఒకరోజు సోషల్ మీడియాలో నా స్నేహితురాలైనటువంటి ఖమ్మం జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఉన్న ఒక టీచర్, గవర్నమెంట్ టీచర్, మా స్కూల్లో 7వ తరగతి వరకే ఉన్నది, 8వ తరగతికి పిల్లలు పక్క ఊళ్ళకి వెళ్ళాలంటే బస్సులో వెళ్ళటానికి కానీ పుస్తకాలు కొని పంపించడానికి కానీ తల్లిదండ్రులకి అవకాశం లేక దాన్ని దట్ ఈస్ ట్రైబల్ ఏరియా, తండా అంటారు. ఆ పిల్లలందరినీ కూడా పత్తి తీయడానికి, మిరప పళ్ళు కోయడానికి ఉపయోగిస్తున్నారు. చాలా బాధగా ఉన్నది. నోట్బుక్స్ ఇవన్నీ కొని కనుక ఎవరైనా ఇవ్వగలిగితే, ఓన్లీ 9 children ఐ థింక్ సో, 9 students అని ఆవిడ పెట్టారు. అది చూసిన వెంటనే నాకు చాలా కష్టం అనిపించింది. పుస్తకాలు లేక, నోట్బుక్స్ లేక స్కూల్ మానేయటం అంటే, అప్పుడు ఇంకా నోట్బుక్స్ ఇవ్వడం అనేది స్కూల్స్లో ఇప్పటికి కూడా ఉందో లేదో నాకు తెలియదు, కానీ లేదు మొదలు తెలియదు, వాళ్ళ ఆంధ్రాలో ఉండటం, మన దగ్గర లేదు. టెక్స్ట్ బుక్స్ వరకే ఉంటారు. అందులో జెమ్స్ లాంటి పిల్లలు ఉన్నారు. ఒక్కొక్కడు ఆటలలో కానీ పాటలలో కానీ చదువుల్లో చాలా తెలివైన పిల్లలు ఉన్నారు. అది నేను మర్చిపోయాను. దే విల్ స్టే ఎట్ USA. మన పగలు వాడు రాత్రి, రాత్రి పగలని మర్చిపోయి పిల్లలు చదువుకోవడం లేదు అన్నదే నాకు గుర్తున్నది, కానీ అది రాత్రి పగలని మర్చిపోయాను. వాళ్ళకి ఫోన్ చేశాను. అర్ధరాత్రి ఫోన్ చేస్తే పెద్ద ముసలాళ్ళు అమ్మా నాన్నకి ఏమైందో అని భయపడతారు కదా జనరల్లీ. వెంటనే ఫోన్ ఎత్తి ఏమైందమ్మా, ఏమైంది అని అడిగి, ఏం లేదమ్మా పిల్లల చదువులకి నోట్బుక్స్ లేక స్కూల్ మానేసి చేర్చడం లేదట, పనికి వెళ్తున్నారు. అది బాలల ఇది కూడా మనం పట్టించుకోవడానికి పల్లెల్లోకి వెళ్ళే వాళ్ళని చాలా తక్కువే ఉంటాం. అంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ద గవర్నమెంట్, వీఆర్ ఆల్వేస్ సపోర్ట్ ఎనీ గవర్నమెంట్. ప్రభుత్వం చేసే పనులు మనం కూడా పౌరులుగా మన బాధ్యత చేయాలి ఇటువంటి సేవలు. అప్పుడు అమ్మాయి సరే రేపు చూస్తాను అన్నది. ద సేమ్ టీచర్ ఇమీడియట్ నెక్స్ట్ డే మళ్ళా పెట్టారు, మా పిల్లలకి అన్నానికి ప్లేట్లు కావాలి అని. ఒక ప్లేట్లో చిల్లు పడిపోతే 35 మంది పిల్లలు ఉన్న స్కూల్, చిన్న గ్రామంలో రాళ్ళు అడ్డం పెట్టుకొని వాటిల్లో అన్నం తింటున్నారు. కింద పులుసు జారిపోతున్నది, సాంబారు. ఒకటి తిన్న తర్వాత ఒకటి తింటున్నారు. ఆ ఇంట్రడక్షన్ ఐ విల్ గివ్ ఎ లాంగ్ అండ్ వాట్స్ ద వర్క్ వి ఆర్ డూయింగ్ షార్ట్ చెప్తాను. ఎలా మొదలైంది అనే దానికి నేను ఇప్పుడు చెప్తున్నాను. అప్పుడు ఆ పిల్లలందరూ ఇలా తింటున్నారు అనేసరికి ఎట్లా ఉంటుంది అంటే, ప్రభుత్వ పాఠశాలలో మారుమూల గ్రామాల్లో మీకు వెళ్తుంటే ఇక్కడంత సిటీస్లో ఉన్నటువంటి పేరెంట్స్కి అంత కష్టాలు ఉండవు. పిల్లలకి పొద్దున్నే అక్కడ రాత్రి మిగిలిన అన్నం పెట్టి వాళ్ళు పొలం పనులకు వెళ్ళిపోతారు. అది చీమలన్నా పడుతుంది, నీళ్ళల్లో ఉన్న తేల్చుకొని తినగలిగిన వాడు తింటాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. స్కూల్లో 12-12:30కి వాళ్ళ భోజన సమయంలో మధ్యాహ్న ఆహార పథకంలో అక్కడ ఉడుకుతున్నటువంటి పులుసు గుడ్డు వాసనకి వీళ్ళకి పేగులు కదులుతుంటాయి ఆకలికి. ఒక్కరోజు ఉపవాసం మనం ఉండుంటారు. మీరు ఏం పళ్ళు తిందామని ముందు నుంచే మనం ప్లాన్ చేసుకొని నవకాయ పిండ వెంటల బదులుగా 9 రకాల పళ్ళు తెచ్చుకుని తినే ఉంటాం. అటువంటిది పసిపిల్లలు ఆకలికి
ఉన్నారు. అందులో అక్కడ ఉడుకుతున్నటువంటి ఆ సాంబారు కానీ వాళ్ళు చేసే కూర, గుడ్డు వేసిన కూర కానీ వాళ్ళ కడుపులో ఆకలి ఉంటే 35 మంది పిల్లలు 10 పళ్ళాలు చిల్లుపడ్డారు. ఎలా షేర్ చేయాలి? ఒకటి తిని అడిగిస్తే కానీ రెండో వాడు తినలేదు. ఆ టీచరు ఎంత మానసిక ఒత్తిడికి లోనవుతే పబ్లిక్గా ఒక సోషల్ మీడియాలో పెట్టి రిక్వెస్ట్ చేయగలుగుతారు. ఏమి ఆమె కొనొచ్చు కదా, ఎన్నాని ఎంత చేస్తూ తను చేయలేని స్థితి వచ్చినప్పుడే 10 మందిని అడుగుతూ ఉంటారు ఆ టీచర్. అది కూడా నేను చూడగానే వెంటనే మా అమ్మాయికి ఫోన్ చేశాను. అది కూడా మన రాత్రి వెంటనే ఫోన్ పెట్టేసి ఆ విసుగులోనే రాత్రిలో పుస్తకాలు కావాలో పళ్ళాలు కావాలో టీచర్ అడుగు, పర్సనల్గా ఒకటైతే చేయగలుగుతాం కానీ 2 చేయటం కష్టం కదా, అయినా బళ్ళో పళ్ళాలు ఏం చేసుకుంటారు అన్నారు. వాళ్ళు ఇండియాలో ఉన్న సమయంలో ఈ మధ్యాహ్న ఆహార పథకం, మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ లేదు. వాళ్ళు చదువుకొని వెళ్ళే టైంకి ఇంకా అది ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఇక్కడ, అందుకని వాళ్ళకి తెలియదు. సో మర్నాడు పొద్దున్నే తను ఆలోచించుకొని అరే ఎంతో అవసరమైతేగా నమ్మ చేయదు అని చెప్పి బాధపడుతూ ఎస్టిమేషన్ వేయమనండి అన్నారు. చేయటం అయింది. కానీ అప్పుడు ఆమెకి ఆలోచన స్టార్ట్ అయింది. పర్సనల్గా ఒకళ్ళే ఒక వస్తువు వేయగలుగుతాం కానీ 10 మంది కలుసుకుంటే చాలా మంచి పనులు చేయగలుగుతాము అని. దెన్ దట్ స్టార్టెడ్ ద ప్యూర్. ఆ ప్యూర్ అనే పేరు పెట్టడానికి కూడా ఎలా పెట్టాలి, ఎంతమంది కలవాలి. వీళ్ళందరూ చెడ్డీ బట్టి స్టూడెంట్స్, ఫ్రెండ్స్, అంటే 1వ క్లాస్ నుంచి 7వ క్లాస్ వరకు నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్టిక్లో నెల్లూరులో చదువుతున్న పిల్లలు. వాళ్ళందరూ 5 కలిసి ఒక గ్రూప్గా తయారయ్యి ప్యూర్ అనే సంస్థ పెడితే అందరూ మనం కూడా ఇప్పుడు 30-35 సంవత్సరాల లోపు వాళ్ళమే కదా, మన పిల్లలు మన ఉద్యోగాలు, పైగా ఒక సంస్థ పెట్టుంటే దాన్ని సంపాదించవలసినది కానీ ప్లానింగ్ కూడా ఉంటుంది కదా. హూ విల్ టేక్ కేర్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ఇండియా అని వాళ్ళు అనుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా నాకు చాలా దగ్గరగా మిత్రులు, స్నేహితులు లాగా మెలిగినటువంటి పిల్లలు. మేము ట్రాన్స్ఫర్స్లో ఆల్ ఓవర్ ఇండియా తిరుగుతున్నప్పుడు నెల్లూరు డిస్ట్రిక్ట్ శాండీ మేడం ఉంది కదా, నన్ను సంధ్య అంటే వాళ్ళని శాండీ టీచర్ అని పిలిచేవాళ్ళు. సో వాళ్ళందరూ కలిసి నాకు ఫోన్ చేశారు, మేము స్టార్ట్ చేస్తాం ప్యూర్ అనే సంస్థని, వాట్ యూ కెన్ డూ, ఏం చేయగలుగుతారు, మీరేం చేస్తారు. నేను రోజుకు 18 గంటల పాటు సేవ చేస్తాను. ఏ ప్లాన్ అయినా సరే మీరు ఇంప్లిమెంట్ చేసింది నేను చూస్తాను. ఒక్క రేణువు కూడా వేస్ట్ పోకుండా ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని నేను చూసుకుంటాను, ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్తాను, చేస్తాను అని చెప్పిన మీదట they made me as the managing director and also vice chairperson for the PURE. అప్పుడు ప్యూర్ రిజిస్టర్ అయింది 17-2016. సో ఇట్లా స్టార్ట్ అయినటువంటి ప్యూర్ సంస్థ ఏం చేస్తుంది అంటే పల్లెలలో ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్, రన్నింగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, బెంచెస్, టీవీస్, ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ కూడా చేస్తుంది. అట్లా 365 స్కూల్ ఓన్లీ తెలంగాణలో చేస్తున్నాం. ఈ కరోనా టైంలో ఏం చేశారు, జస్ట్ నౌ సమ్ విద్యాభారతి సమ్ నుంచి వచ్చింది అవార్డు ఇస్తాం, మీరు చేసి చాలా చూసామని. అది కాదు, మేము ఏం చేసాము ఈ కరోనా టైంలో, షార్ట్ టైంలో కూడా అది సే రోజుకు 3650 నుంచి 70 వరకు ఫుడ్ ప్యాకెట్స్ తీసుకొని 4 కిచెన్లను తీసుకొని ఉదయం 8 నుంచి రాత్రి 11 వరకు పంచడము, చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు ఇవ్వటము, 9000 బియ్యం బస్తాలని ఆల్ ఓవర్ తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాలకి తలుపు తెప్పించి రావడము, ట్రాన్స్జెండర్ వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఎటువంటి వర్క్ లేనప్పుడు వాళ్ళందరికీ కూడా కిట్స్ ఇవ్వడము. కిట్స్ ఇవ్వడం అంటే 10 కేజీలు, 5 కేజీలు, 2 కేజీలు కాదు, ఫర్ 1 month 1 bag of rice. ఇవన్నీ మనకి చేయడము, బట్టలు, చెప్పులు, ఇవన్నీ ఆహారం. పురుళ్ళు కూడా పోసారు, బికాస్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ క్లోజ్, డాక్టర్స్ ఆర్ నాట్ దేర్. అర్ధరాత్రి దానికోసం 2 అంబులెన్సెస్ కొన్నాం.
ఓన్లీ ఫర్ ద పూర్, ఫైనాన్షియల్లీ బ్యాక్వర్డ్ అయినటువంటి వాళ్ళకి కుల మతాలతో కాదు, ఆర్థికంగా 2 వ్యాక్యులెన్సెస్ 2 10 సిటీస్లో ఎవరు కాల్ చేసిన అటెండ్ అయ్యేది. మెడికల్ టైం కూడా ఇచ్చాను. పిల్లలు డాన్స్ కోసం అన్నారు, ఆపేస్తాను. కానీ పిల్లలు కూడా తెలిస్తే వాళ్ళు కొంచెం చేస్తారు కదా, దే ఆర్ ఇన్ దట్ కార్పొరేట్ స్కూల్స్, కాబట్టి వాళ్ళకి కష్టాలు తెలియవు. ఇట్లా ఇవన్నీ చేయటమే కాకుండా స్త్రీ సాధికారత, ఉమెన్స్ డే గురించి మీరు చెప్తున్నారు. దిస్ ప్రోగ్రామ్ ఆల్సో వి విల్ డూ. ఎవరైతే సింగిల్ పేరెంట్ ఉండి అన్నదమ్ముల మీద ఆధారపడుతూ పుట్టింట్లో తిట్లు తింటూ అత్తవారింట్లో తిట్లు తినాల్సిన అవసరం లేకుండా వాళ్ళు సొంతగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసమని వాళ్ళు ఎటువంటి వ్యాపారం చేయగలరో చూసి, కొంతమంది ఫ్యాన్సీ షాప్స్, కొంతమంది వెజిటబుల్స్ అని, టైలరింగ్స్ అని ఇవన్నీ చేస్తుంటారు. రీసెంట్లీ మొన్న ఒక వారం కిందట కూడా ఓల్డ్ సిటీ వాళ్ళందరూ టైలరింగ్ చేస్తామంటే వాళ్ళు 21 మిషనరీస్ ఇవ్వటం. ఇట్లా దిస్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్ సిన్స్ 4 days. రోజుకి 5-6 లక్షల వర్క్ జరుగుతూనే ఉంటుంది ఈ పనిలో. ఈ విధంగా సాధికారత, స్త్రీ ఒక భాగము సగభాగము కాదు, స్త్రీ ఈజ్ స్త్రీ, ఆ లేడీ ఈజ్ లేడీ. బికాస్ 50% ఆఫ్ ద జనాభాలో మన ఆడవాళ్ళం ఉన్నాము. ఒకళ్ళు ఇవ్వటము తీసుకోవటం అన్నది కాదు, మనకు మనం కూడా ప్లానింగ్గా ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇవన్నీ కూడా యూజ్ చేస్తుంది. మెయిన్ ప్రోగ్రామ్ లీడర్ ఈజ్ విత్ ఇన్ 1 yearలో 135,000 మంది ఆడపిల్లలని enlightenment we done. That is feminine hygiene program. For each and every school we will attend in the nook and corner of all Telangana and Andhra. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, న్యాచురల్ కెలామిటీస్ కనుక వచ్చినప్పుడు ఇవన్నీ ఆపేస్తాం. మేము ఎవరికి ఏ సేవ చేయము. ఎక్కడ అవసరం ఉన్నదో అక్కడికి వెళ్తాం. నెంబర్ 1 కేరళ ఫ్లడ్స్లో కొట్టుకుపోయింది, ఆదిలాబాద్ వానల్లోతో వరదల్లో పోయింది, శ్రీకాకుళం, ఇట్లా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడ న్యాచురల్ కెలామిటీస్ ఉంటాయో ప్రకృతి సిద్ధంగా
dedicated song by Sai Nitya. Please come to the dais. సాయి నిత్య ఏ పాటమో పాడదు మగువా మగువా అట మగువులు కాబట్టి అందరూ మగువా మగువా అని పాడుతుంది గట్టిగా మరోసారి క్లాస్ కొట్టాలి. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అలుపని రవ్వంట అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళే దారంతా సా గమపమాగస గమపమాగస గమపమాగ గమపమాగ గమని పామస గమపమాగస గమపమాగస గమపమాగ గమపమాగ గమని పామ మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా నీ గాజులు చేయి కదలాడకపోతే ఏ మనుగడు కొనసాగడుగా రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగునా నీ తగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా సా గమపమాగస గమపమాగస గమపమాగ గమపమాగ గమని పామస గమపమాగస గమపమాగస గమపమాగ గమపమాగ గమని పామ. థ్యాంక్ ఇప్పుడు ఇలాగే ఇంకా ఎవరైనా సాంగ్స్ పాడదలుచుకున్నా కానీ లేకపోతే మీ టాలెంట్ ఇక్కడ ప్రూవ్ చేసుకోదలుచుకుంటే ప్రదర్శించదలుచుకుంటే రెడీగా ఉండండి. ప్రతి వాళ్ళకి ఛాన్స్ ఇస్తాము. నెక్స్ట్ స్పీచ్ బై రజిత గారు. ప్లీజ్ కమ్ టు ద డయాస్. రజిత గారు మన రెయిన్బో స్కూల్లో టీచరు, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు తన అమూల్యమైన సందేశాన్ని మహిళల గురించి మన అందరికి ఇస్తారు. గట్టిగా క్లాస్ తో స్వాగతం పలకాలి. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముందుగా నేను అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సృష్టికి జీవం మగువ. స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే జననం లేదు. సృష్టిలో ప్రతి జీవి స్త్రీ వలనే వస్తాయి. స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు. మరి అలాంటి స్త్రీ, ఈ సమాజంలో అలాంటి స్త్రీకి ఎలాంటి గౌరవం ఉంది? మీరందరూ చెప్పగలుగుతారా సరైన గౌరవం అనేది స్త్రీకి లభిస్తుంది అని? దానికి మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక్కడ ఈరోజు మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం అంటే ఇక్కడ 3 కాలనీల స్త్రీలందరినీ ఆహ్వానించడం అనేది జరిగింది. మరి అందరూ ఇక్కడికి హాజరయ్యారా? కొన్ని స్త్రీలకు కొన్ని కట్టుబాట్లు అనేవి ఉన్నాయి. అయితే కొన్ని సంవత్సరాల క్రితం స్త్రీ పరిస్థితి అనేది ఎలా ఉంది? ఇప్పుడు మనం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి మనకు వసుధ టీవీ తరపు నుంచి వంశీ గారు ఒక స్టెప్ తీసుకున్నారు. కాబట్టి మనం అందరం ఇక్కడ ఉన్నాం. మరి ఇలా నడవడం వెనుక ఎంతో మంది స్త్రీల త్యాగం అనేది దాగి ఉంది. మనకు ఫస్ట్ ఉమెన్ టీచర్ ఎవరైనా చెప్పగలుగుతారండి? ఫస్ట్ టీచర్ ఇస్ మదర్. ఫస్ట్ ఇండియాలోనే ఉమెన్ టీచర్ ఎవరు? ఓకే, మనకు చెప్తారా దుర్గా గారు? ఓకే, మనకు ఫస్ట్ ఉమెన్ టీచర్ జ్యోతిరావు పూలే భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే. అయితే ఆమె మొట్టమొదటిగా ఫస్ట్ ఏదైనా ఉందని చూడండి, ఒక ప్రొడక్ట్ తయారు చేసామంటే ఫస్ట్ దాంట్లో అది మనం ప్రవేశపెట్టామంటే అందులో నెగిటివ్స్ కానీ పాజిటివ్స్ కానీ ఎన్నో వస్తాయి. మరి మొట్టమొదటిసారిగా ఒక స్త్రీ
బయటికి వచ్చింది అంటే తను ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటుంది, ఎలాంటి ఆటంకాలు ఉంటాయి, ఎలాంటి బాధలను అనుభవించాల్సి ఉంటుంది. ఆమె ఫస్ట్ ఉమెన్ టీచర్గా సావిత్రిబాయి పూలే ఫస్ట్ బయటికి వచ్చినప్పుడే స్త్రీకి స్త్రీలే శత్రువు అంటారు. కొన్ని సామెతలు కొన్ని రకాలుగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నేను ఖచ్చితంగా అది చెప్పలేను. కానీ ఆమె ఆ రోజుల్లో బయటకు వచ్చి తను పాఠశాలకు వెళ్ళి చదువు చెప్పాలని వెళుతూ ఉంటే ఆమె పైన అన్ని వాటర్ పడేయడం, పేడ నీళ్లు చల్లడం, అంటే ఆడదేంటి బయటికి వెళ్తుంది ఇలా చేస్తుంది అన్నట్టుగా అదేదో తప్పు చేస్తున్నట్టుగా భావించి ఆమెను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా ఆమె అలా ఓపికగా, స్త్రీ ఓపికకి మనకు ఓర్పుకి గుర్తు అని ఇప్పటి వరకు చాలా మంది చెప్పారు. ఆమె ఎలాంటి కోపం తెచ్చుకోకుండా రోజుకు ఆమె అలా వెళుతూ ఉంటే మళ్ళీ ఇంటికి వచ్చి శారీ మార్చుకొని మళ్ళీ వెళ్ళిపోయారు. అంటే ఆమె అలా అందరూ కిటికీలో నుంచి చూస్తూ ఆడవాళ్ళు బయటకు వచ్చి అట్లా డైరెక్ట్గా ఫేస్లోనే తిట్టడం, ఆమె అలా చేస్తుంది అని అన్ని రకాలుగా ఆమెను బాధలకు గురి చేయడం అనేది జరిగింది. అయినా కూడా తన పట్టుదలను వదలకుండా తను స్కూల్కి వెళ్ళి పాఠాలను బోధించడం అనేది జరిగింది. అలా కొన్ని రోజులు ఆమె బయటికి రావడం వల్ల అలాగే ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క స్త్రీ బయటికి వచ్చి తనదైన రీతిలో ముందుకు నడవడం అనేది జరిగింది. అలాగే మనకు ఫస్ట్ డాక్టర్ సంతోషిబాయి జోషి, ఆమె కూడా ఆనంది జోషి 9 సంవత్సరాల వయసులో తనకన్నా 20 సంవత్సరాలు పెద్దవాడైన గోపాలరావు జోషిని వివాహం చేసుకుంది. ఆ రోజుల్లో మనకు ఫస్ట్ డాక్టర్ ఆమె. అయినప్పటికీ కూడా అంత వయసు తేడా ఉన్నప్పటికీ కూడా తన భర్త ప్రోత్సాహంతో విదేశాలకు వెళ్ళి మెడిసిన్ పూర్తి చేసి ఫస్ట్ డాక్టర్గా మన దేశంలో నిలిచారు. అలాంటి వాళ్ళు అంత చిన్న వయసులోనే అన్ని కష్టాలను ఎదుర్కొంటూ ఎన్నో సాధించారు. అలాంటిది వాళ్ళ యొక్క కృషి వల్ల, వాళ్ళ యొక్క త్యాగం వల్ల, వాళ్ళందరూ బయటికి రావడం వల్ల ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ కూర్చున్నామని నేను సగర్వంగా చెప్పగలుగుతాను. ఇందాక మేడం గారు కూడా చెప్పారు, ఏంటి అంటే ఎవరైనా ఏదైనా స్టెప్ తీసుకోవాలంటే మనకు ఆధారం అనేది ఉండాలి. అలా మన పెద్దలు, మన స్త్రీలు మనకు ఎన్నో అవకాశాలను ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనకి ఇంకా ఏంటి సొసైటీలో ప్రభుత్వం కూడా ఎన్నో రక్షణ పథకాలను కానీ మన సంరక్షణ కోసం ఎన్నో ఏర్పాటు చేసింది. వాటన్నిటినీ కూడా దుర్వినియోగపరచుకోకుండా సరైన రీతిలో ఉపయోగించుకుంటూ ఆడవాళ్ళంటే ఇలా ఉండాలి అన్న విధంగా ప్రతి ఒక్కరూ ఎదగాలని ఈ అవకాశాన్ని కల్పించిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టీచర్. ఫస్ట్ టీచరు, ఫస్ట్ డాక్టరు, మన మహిళలకే ఆదర్శమైనటువంటి వాళ్ళని మనకి పరిచయం చేస్తూ రజిత టీచర్ చాలా బాగా స్పీచ్ ఇచ్చారండి. ఇంకా ఎవరైనా మన మహిళలని ఇంకా
ఫర్ ఉమెన్స్ డే సందర్భంగా కవిత శ్రీనివాస్ రెడ్డి గారి వారి సందేశాన్ని గట్టిగా క్లాస్ కొట్టి ఎక్కడే చేయాలి. అందరికీ శుభాకాంక్షలు. ఇక్కడ స్టేజ్ పైన చేసిన సుధారాణి గారి, సంధ్యా మేడం గారికి, నాగ చైతన్య మేడం గారికి, అక్కడి నుండి ఇంత దూరం వచ్చిరంటే మనము ఎంతో వాళ్ళు సాధించారని కదా. మాకు కూడా మా ఇంట్లో ఎంకరేజ్మెంట్ చేశారు. నేను కూడా ఫస్ట్ ఇంట్లో హౌస్ వైఫ్నే, కాకపోతే మా మామయ్య మా వారు కూడా నన్ను ఎంకరేజ్ చేసి నన్ను కౌన్సిలర్గా నిలబెట్టారు. నేను 14th వార్డు చేశాను, ఇంతకుముందు ఎంపీటీసీగా కూడా చేశాను. ఎంతోమంది మహిళలు కూడా చాలా ఎన్నో సాధించారు, చేయగలుగుతున్నారు కూడా. అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను మా ఇంట్లో నాకు 2 అబ్బాయి, కానీ నేను అబ్బాయిలని కాకుండా అన్నిట్లో కూడా బాగా ఇచ్చేసేదాన్ని. రజనీ గారు ప్లీజ్ కమ్ టు ద డయాస్. రజిత గారు ప్లీజ్ కమ్ టు ద డయాస్. కవిత మేడం మనకు చాలా షార్ట్ లోనే మంచి సందేశాన్ని ఇచ్చి మనకి చెప్పారు. కాబట్టి రజిత గారు ఎంతో ప్రోత్సహించారు. మేడమ్స్ అందరూ వచ్చారు కాబట్టి ఒక్కసారి రజిత గారికి మనందరూ ప్రోత్సహించినందుకు తనకు కూడా గట్టిగా క్లాస్ కొట్టేసి, అంటే ఒకరినొకరు మహిళలు మనం ఇలా ఎంకరేజ్ చేసుకుంటూ మనం ఒక కలిసినట్టుగా ఉంటూ ముందుకెళ్ళాలి, ఎంకరేజ్మెంట్ ఇచ్చుకోవాలి అని మన రజిత గారు మనకు ఆదర్శంగా నిలిచారు. కాబట్టి మనకు ఒక గుడ్ ఫ్రెండ్ గా తను వ్యవహరించాలి ఈ నుంచి కూడాను. నెక్స్ట్ సంధ్య గారు. సంధ్య గారు మా పిలుపు మేరకు మహానుభావులు కొందరు కొన్ని సత్కారాల్ని వాళ్ళ సంస్కారాల్ని తిరస్కరిస్తారు. ఆటలో ఏముంది అన్నట్లు సంజయ్ గారు కూడా ఇప్పుడు ఏముంది, నేను ఇక్కడున్నా అక్కడున్నా ఒకటే, నేను ఇక్కడే కూర్చున్నా లేదు, డయాస్ మీదకి అక్కర్లేదు అని ఒకసారి లేచి అందరికీ కనపడండి. సంజయ్ గారు అంటే అందరికీ తెలియాలి. కాబట్టి సంజయ్ గారు ఒక్కసారి ఇలా వచ్చి కూర్చొని మళ్ళీ వెళ్ళండి, మీకు అంతగా ఇది కూడా. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నెక్స్ట్ సుధారాణి మేడం ఇప్పుడు మహిళలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మేడం ఇక్కడికి విచ్చేసిన అమ్మలు, అక్కలు, అలాగే నాకన్నా చిన్న వాళ్ళైతే చెల్లెలు, చిన్నారులు, ఈ ప్రోగ్రాంకి కష్టపడ్డ మహిళా టీమ్ మెంబర్స్ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. అలాగే మన స్టేజ్ మీద కూర్చున్న పెద్దలు, మనందరి తరఫు నుంచి సంధ్యమ్మ గారు, అలాగే నాగ చైతన్య గారు, కవితమ్మ గారు, అలాగే వంశీ ప్రియ గారు అండ్ రజనీ గారు, మరస్తమ్మ, అందరికీ మనందరి తరఫు నుంచి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఉన్నాను. సో ఎందుకంటే ఈ స్టేజ్ మీద దాకా ఎక్కినాము అంటే ప్రతి ఒక్క లేడీ, ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా ఏదో విషయంలో వాళ్ళ స్థాయిలో వాళ్ళ విజయాలను సాధించి ఇక్కడ దాకా వచ్చారు. అందులో నన్ను కూడా గుర్తించి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు. అలాగే ఇప్పటిదాకా కవితమ్మ మాట్లాడారు. తను ఏమన్నారంటే, నేను నా హస్బెండ్ కానీ మా మామయ్య గారు కానీ నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను రాజకీయంగా ఇక్కడ దాకా వచ్చాను. ముందు ఎంపీటీసీగా, ఇప్పుడు కౌన్సిలర్గా చేశాను. తనతో పాటు నేను కూడా ఉన్నాను ఆ జర్నీలో. సో నిజంగా ఒక ఉమెన్ అనగానే ఆడపిల్ల చాలా చాలా విషయాలలో భూమి దగ్గర నుంచి మొదలు పెడితే, అంట్ల దగ్గర నుంచి మొదలు పెడితే అంతరిక్షం దాకా ఎదిగి ఉన్నాం మనం. అంటే మనం లేకపోతే ఎక్కడ కూడా ఏది కూడా ఒక్క అడుగు ముందుకు కూడా జరగదు. అలా అని చెప్పేసి మనం లేకపోతే జరగదు అంటే మగవాళ్ళని కించపరచడం కాదు. వాళ్ళందరూ మన వెనుకుంటేనే, మనతో ఉంటేనే ముందడిగేసాం, కవిత చెప్పినట్టు. అలా నిజంగా ఇప్పుడు ఉమెన్స్ డే అంటే నేను ఎవరి గురించో గొప్పగా చెప్పాల్సినది లేదు. ఎందుకంటే నా దాని గురించి నేనే చెప్తాను, నా విషయం గురించి. ఎందుకంటే బుక్స్ చదివితే అందరి గురించి చరిత్రలు అందరికీ తెలుసు కాబట్టి నాది నేనే చెప్పుకుంటాను. నేను ఒక హౌస్ వైఫ్ని.
నేను, నా పిల్లలు, నా భర్త, అత్త, మామ, ఆడపడుచులు, మా అమ్మగారు, అదే నాకు తెలిసినంత వరకు. నన్ను మా హస్బెండ్ వచ్చేసి ఫస్ట్ ఇలా ఉంటే కాదు, నువ్వు కూడా బయటికి రావాలి. రాజకీయం అంటేనే నాకు భయం. అసలు ఏదో చేసుకోవాల్సి వచ్చి చేసుకున్నా రాజకీయ నాయకులని. కానీ అదేదో అక్కడి వరకు ఆగిపోనివ్వండి, మీరు బిజీ అయ్యి నేను బిజీ అయితే కాదు కదా, పిల్లలని చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి అని చెప్పేసి ఇద్దరికి చిన్న జరిగినండి. కానీ ఒక లేడీ తను వచ్చేసి గుమ్మం బయట నిలబడి మాట్లాడడం మొదలుపెట్టింది. తన సమస్యని ఆయన ఒక మగపిల్లోడు, నేను వెళ్ళి నా సమస్యను చెప్పుకోలేకపోతున్నాను అని గుమ్మం బయట ఉండే సమాధానం చెప్తే ఆయనకి ఆమెకి మధ్య ఇంకొక మీడియేటర్ ఉండాలి. ఆమె చెప్తా ఉంటే అది ట్రాన్స్లేషన్ చేసి ఇక్కడ తీసుకొస్తున్నారు. అంటే అక్కడ నేను ఉండుంటే నాకే సమస్య చెప్పుండేది కదా. అప్పుడు అనిపించింది తను అనింది ఎందుకు, ఒక ఆడపిల్ల కోసం నువ్వు ముందుకు రావాలి, సమస్యలు ఉంటే నా దాకా రావట్లేదు, నీకు చెప్పుకుంటే చాలామంది మగపిల్లల దగ్గరికి వెళ్ళాలంటే షై ఫీల్ ఉంటుంది, ఆడపిల్లతో షేర్ చేసుకోగలుగుతారు, ఇంకో ఆడపిల్లతోనైతేనే మాట్లాడగలుగుతారు అన్న ఒక చిన్న ఇంటెన్షన్తో నన్ను తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఉద్దేశం ఆడపిల్లల కోసం నువ్వు రా అన్నారు. నిజంగా రాను నాకు ఆయన సపోర్ట్ ఎలా ఉందంటే, ప్రతిసారి మనం అంటుంటాం ప్రతి మగాడి విజయం వెనకాల ఆడపిల్ల ఉంటుంది, వాళ్ళ వైఫ్ ఉంటుంది, మదర్ ఉంటుంది, చెల్లి ఉంటుంది, అక్క ఉంటుంది అని. నిజంగా నా విజయం వెనకాల మా ఆయన ఉన్నారు. 100% ప్రతి విషయంలో నేను ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నానంటే నేనున్నాను, నువ్వు వెళ్ళు, నేనున్నాను, ఏం కాదు, మాట్లాడు, వాళ్ళ ప్రాబ్లం ఏంటో నువ్వు తెలుసుకొని నా దాకా తీసుకొచ్చేసి నేను సాల్వ్ చేస్తాను, వాళ్ళ ప్రాబ్లం ఎలా ఉన్నా. ఒకటి తను చెప్పేది ఏం చెప్తారంటే, ఆడపిల్లకు తెలిసినన్ని విషయాలు మగపిల్లలకి తెలియదు. ఇంకొక చిన్నది, ఇక్కడ ఎవరైనా ఉంటే మా అన్నలు ఎవరైనా ఉంటే కనుక క్షమించాలి, మిమ్మల్ని కించపరచడం కాదు. ఒక చిన్న మన తరతరాల నుంచి వస్తున్న చిన్నది, ఆడపిల్లకేమో 5 సంవత్సరాలు ఉంటే మగపిల్లాడికేమో 10 సంవత్సరాలు ఉంటే వాళ్ళిద్దరికి మధ్య 5 ఏళ్ళ గ్యాప్. పెళ్ళిళ్ళప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా ఆడపిల్లకి మగపిల్లాడికి మధ్య గ్యాప్ ఉంటేనే పెళ్లి చేస్తున్నాం కదా. భర్తకి భార్యకి ఖచ్చితంగా భార్య చిన్నది, భర్త పెద్దవాడు. ఎందుకంటే మీకు ఎవరికైనా తెలిసి ఉండొచ్చు అంటారా? నేను చెప్పేది అయితే ఒకటే, మనకు ఆడపిల్లలకి తెలివి ఎక్కువ ఉంటుంది. మనం ఈక్వల్గా పెళ్లి చేసుకుని ఉంటే మనమే ఉంటాం కాబట్టి దేశాన్ని మొత్తం మన చేతిలో ఉంటుంది. అందుకని అప్పటి నుంచి ఏమంటారు, అప్పుడు తెలుసుకునే మనని అప్పటి నుంచే మొదలైంది అన్నట్టు. అన్ని విషయాలలో ముందుగా ఆలోచించి ఒక్క చేతితో ఎన్ని పనులైనా చేయగలుగుతాం. ఈరోజు ఇంట్లో పనిచేస్తూ, ఆఫీస్లో పనిచేస్తూ, పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ, ఎట్ ద సేమ్ టైం అత్తగారిల్లు, అమ్మగారిల్లు అన్నీ హ్యాండిల్ చేస్తూ, హస్బెండ్ కూడా అంతే ప్రియారిటీ ఇస్తూ ముందుకెళ్తున్నాం. కానీ ఇంకా కూడా నాకు చిన్న బాధ ఏం కలుగుతుందంటే, చాలా మందికి అమ్మగారింటి కాడ చక్కగా చదువుకొని ఒక్క పని కూడా చేయకుండా చక్కగా ఓన్లీ స్టడీస్, ఈ జనరేషన్లో స్టడీస్ ఓన్లీ స్టడీస్, అట్లా మనం చదువుల మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇంకొకటి ఏది కూడా నేర్చుకోలేదు. ఒకప్పుడు కొంత వెనుకకి వెళ్తే కుట్టు మిషన్లో, మగ్గం వర్క్లో 10th జాతల్ని అని చెప్పేసి అవి ఇవి నేర్పించేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే బీకామ్, బీఎస్సీ, బీఈడీ, కంప్యూటర్స్, అది ఇది అని చెప్పేసి 4-5 డిగ్రీలు మన వెనకాల వేసుకుంటాం. లాస్ట్కి వస్తే ఒక్క ఉద్యోగం కూడా చేయం. ఎందుకు? పెళ్లి కాగానే భర్త ఉండేసి జాబ్కి వెళ్తూ ఉంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనం కూడా పిల్లలకనో లేకపోతే అత్తగారింటికాడ ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు జాబ్స్ అన్ని బంద్ చేసి వంట వండుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ అందులోనే ఉండాలి. మన చదువు మొత్తం ఎక్కడ పోయింది? గాలి పోయినట్టేగా. నేనేమంటాను, అట్లెందుకు గాలి పోని వాళ్ళ ఆ చదువు ఒకటేనా మనల్ని ముందుకు పంపించేది? భర్తకు సపోర్ట్ చేయాలనే కోరిక మనకు ఉంటుంది. భర్తకు కూడా ఒక అడుగు ముందుకు నా భార్యను తీసుకెళ్ళాలంటే, ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే మన హస్బెండ్స్ సపోర్ట్ ఉంటేనే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం, మన ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే. సో అంత మంచి సపోర్ట్ ఇస్తున్నప్పుడు మనం ఇంట్లో కూర్చోవడం ఎందుకు? అంటే ఇంట్లోనే ఉందాం, ఇంట్లో ఉండి 10 రూపాయలు ఎలా సంపాదిద్దాం. మీరు 10 రూపాయలు సంపాదిస్తే మీ కుటుంబానికి, మీ పిల్లలకి, మీ భర్తకి ఎంత సపోర్ట్గా ఉంటారంటే, మన
మన ఇంట్లో 50 రూపాయలు ఖర్చు అవుతుందంటే 10 రూపాయలు మనం హెల్ప్ చేస్తే ఎంత బాగుంటుంది. అంటే 10 రూపాయలు సేవింగ్లోనే కదా. భర్త మనకు 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఇవ్వగానే ఇంట్లో మనం 10,000 సంపాదిస్తే 10,000 ఇంట్లో ఖర్చు వెళ్ళిపోతుంది. ఒక చిట్టి వేస్తాం, పిల్లల చదువులకు పనికి వస్తుంది. మన భర్త మనకిస్తేనే సపోర్ట్ చేసి అది దాచిపెట్టి ఇట్లా వాడుతుంటాము. మనం సంపాదిస్తే ఇంకెంత జాగ్రత్తగా వాడతాం కదా. సో మీరు 10 రూపాయలు సంపాదించుకుంటూ మీరు ఉన్నతిగా ముందుకెళ్తూ మీ కుటుంబానికి సపోర్ట్ చేస్తూ మీరందరూ కలిసి సమాజానికి సపోర్ట్ చేస్తూ 10 మందికి ఉపయోగపడే రకంగా ఉపాధి ఇచ్చే రకంగా మీరే ఎందుకు తయారు కావద్దు? మీ చేతుల్లో ఉన్న భవిష్యత్తును మీరెందుకు కాలగలుచుకుంటున్నారు? ఇంట్లో మనమే ఎందుకు కూర్చోవాలి? మీరు ఏం ఉపాధి పెట్టుకోవాలనుకుంటున్నారు? మీరు ఏం సంపాదించాలనుకుంటున్నారు? మీరు ఇంట్లో కూర్చొని ఏం చేయాలనుకుంటున్నారు? అవన్నీ మన గుండెల్లో ఉంటాయి. దేంట్లో ఒక దాంట్లో ఇట్లా అల్మారాలో పెట్టినట్టు పెడుతున్నాం. అవన్నీ చేయడానికి నేను ఉన్నాను అంటున్నాను. మన సంస్థ ఉంది అంటున్నాను. మీరు ఒక్క అడుగు ముందుకు వేయండి, 100 అడుగులు మేము వేస్తాం. ఆ రోజు నేను చెప్పింది ఒకటి, నన్ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ రోజు చెప్పాను మీతో పాటు నేను ఉంటానమ్మా అని. ఆ రోజు నేను మొదలుపెట్టిన మగ్గం వర్క్ కావచ్చు, జూట్ బ్యాగ్స్ కావచ్చు, కుట్టు మిషన్ కావచ్చు, జ్యువెలరీ మేకింగ్ కావచ్చు, నాకు సపోర్ట్ చేసిన నా టీం కూడా ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళందరూ కూడా నేర్పించడానికి నా వెనకాల వచ్చేసి నేను నేర్పిస్తూ ఉంటే వాళ్ళు ఇచ్చేసి వాళ్ళ టాలెంట్ ఇచ్చేసి 10 మందికి నేర్పించి ఈరోజు ఒక్కొక్కరు 10,000 నుంచి 50,000, 1,00,000 రూపాయలు సంపాదించుకునే స్థాయికి ఎదిగారు. ఇంకా మనం ఇళ్లలో ఇంకెందుకు ఉండాలి? అంత సంపాదించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇంకా ఇంట్లో కూర్చునే వాళ్ళకి నేను చిన్న సలహా చెప్పేది ఒకటే, మీకు తగ్గట్టు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు 10 రూపాయలు ఎలా సంపాదించుకుంటారనుకుంటున్నారు? మీ ఇంట్లో మీరు ఎలా గౌరవంగా ఉండాలనుకుంటున్నారు? చిన్న ఉదాహరణ చెప్తాను. డబ్బులు సంపాదించట్లేమంటే ఒకటి చెప్తాను, ఎవరిని కించపరిచేది కాదు. కానీ హస్బెండ్ బయటికి పోయి రాగానే అబ్బా నేను బయటకు తిరిగి వచ్చాను, అబ్బా నాకు కాఫీ పెట్టు, ఛాయ్ పెట్టు అంటారు. సరే అని ఛాయ్ పెట్టిస్తాం, కాఫీ పెట్టిస్తాం. పిల్లలు వచ్చేసి అమ్మ వాటర్ ఇవ్వమ్మా, పోయి వచ్చామా అంటారు. అత్తయ్యకి ఇస్తాం, అందాగి చుట్టాలు అందరికి ఇస్తాం. కానీ మనం పొద్దున్న 5 గంటలకి అంటే భర్త పోవాల్సిన గంట ముందు లేస్తాము, భర్త పిల్లలు వండుకున్న గంట తర్వాత పడుకుంటాం. మనకెవరు శాలరీ ఇస్తున్నారబ్బా? మనని ఎవరు గుర్తిస్తున్నారు? రైట్, అంతా మీదే అంటున్నారు. కాబట్టి మనకు అంత కెపాసిటీ ఉంది కాబట్టి ఆ ఉన్న గ్యాప్లో మనం ఎందుకు సంపాదించి చూపియొద్దు? మనం ఎందుకు సంపాదించొద్దు? మనకంటూ 2 గంటలో 1 గంటనో టైం ఉంటుంది. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా పనిచేసే వాళ్ళము 1 గంట మళ్ళీ మనం ఏమి సంపాదించడానికి టైం సపోర్ట్ చేయలేదా మనకి? సో మీరేమన్నా చేయాలనుకుంటే నేను సిద్ధంగా ఉన్నాను. మీకు సపోర్ట్ ఇవ్వడానికి నేను 100కి 100%. నేను ముందే చెప్పాను, 1 అడుగు మీరు ముందుకేయండి, 4 అడుగులు నేను ముందుకేస్తాను. ఇంకొక చిన్నది, ఎప్పుడు మనం సంపాదన అంటున్నాం, ఒక్కరు ఎవరైనా చెప్పండి, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు మీకోసం మీరు ఏమన్నా చేసుకున్నారా? జస్ట్ ఈరోజు నేను లేసాను, ఈరోజు మీరు ఆలోచన చేయండి, పడుకోను, ఈరోజు నేను లేసాను, ఈరోజు నైట్ మార్నింగ్ నుంచి నైట్ వరకు నా కోసం నేను ఏమన్నా చేసుకున్నానా? నేను ఈరోజు హ్యాపీగా ఉండడానికి నేను ఏమైనా చేసుకున్నాను? ఒక్కసారి ఆలోచన చేయండి. మీకోసం మీరు ఆలోచన చేసుకొని మీకోసం మీరు ఒకటంటూ చేసుకుంటే మీ మైండ్ అనేది చాలా రిలాక్స్గా ఉంటుంది. హడావుడిగా పిల్లల్ని పంపించి, భర్తను పంపించి, అంట్లు, గిన్నెలు, బాసన్లు, ఇంకేమంటారు, ఉండలేని పనంతా మనమే చేస్తున్నాం కదా. 1 గంట మన కోసం మనం స్పెండ్ చేస్తే రిలాక్స్గా కూర్చోగలుగుతాం. యోగానో లేకపోతే మీకు ఏది నచ్చుద్దో అది మీకోసం రోజులో 1 గంట స్పెండ్ చేస్తే రోజులో 24 గంటల్లో ఖచ్చితంగా ఒక 8 గంటల్లో ఎంతో పడుకుంటాం. మిగతా టైమింగ్ మొత్తంలో డివైడ్ చేసుకునే కెపాసిటీ 1 అవర్ మన కోసం స్పెండ్ చేస్తే టైమింగ్ని డివైడ్ చేసుకునే కెపాసిటీ మనకు వస్తుంది. మార్నింగ్ పిల్లలకి చేసి పంపిస్తే సరిపోతుంది, సింపుల్. భర్తకి ఇలా పంపించేసి ఈ వర్క్ చేసుకుంటే అయిపోతుంది. అంటే మన మైండ్ సెట్ కూడా ఈజీగా మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. ఈ పని ఇట్లా డివైడ్ చేసుకోవచ్చు, ఇలా పంపించచ్చు, అలా చేయొచ్చు. లేదు అంటే పిల్లోడు పిలుస్తున్నాడు, హరివరి, అబ్బా నా మెంటల్ టెన్షన్ ఎక్కువైపోయి ఏం చేస్తున్నానో తెలియట్లేదు, అన్నీ మర్చిపోతున్నాను అంటారు. మనం మర్చిపోయేటోళ్ళం కాదబ్బా, గుర్తు చేసేవాళ్ళం మనం. సో 1 గంట మన కోసం మనం స్పెండ్ చేయాలి. నేను 100% స్పెండ్ చేస్తాను. ఎట్ ద సేమ్ టైం ఒక చిన్న నాది నేను ఫాలో అయ్యేది చెప్తాను.
మా హస్బెండ్ బయట నుంచి ఎన్నో టెన్షన్స్తో వస్తారు, వచ్చి నా మీద ఎప్పుడు కూడా సీరియస్ అవ్వరు. బట్ ఆ సిచ్యువేషన్ చూసుకొని నేను కూల్గా ఉంటాను. ఒక్కవేళ సీరియస్ అయినా సైలెంట్గా నేను వెళ్ళిపోతాను, నా రూమ్లోకి వెళ్ళిపోతాను. నిజంగా నా తప్పేంటి అని అడుగుతాను. నా తప్పేంటి అని అడిగితే నిజంగా నా తప్పు ఉంటే నేను సారీ చెప్తాను. నా తప్పు లేదంటే అంతమందిలో మీరు ఎందుకు అన్నారు, ఎందుకు అనాల్సి వచ్చింది, అది ఖచ్చితంగా అడిగితే మిగతా అన్ని అవర్స్ నాయే అబ్బా. ఒక్క 5 నిమిషాలు ఆయన కోసం టైం స్పెండ్ చేస్తే మిగతా అన్ని అవర్స్ నాయే. అప్పుడు బయట పరువు పోదు, ఇంట్లో పరువు పోదు. పిల్లల దగ్గర మా అమ్మ నాన్న ఎప్పుడు గొడవ పడరు. వాళ్ళని చూసి మేము ఆదర్శంగా ఉండాలి. వాళ్ళ చదువు విషయంలో కానీ వాళ్ళ కెరీర్ విషయంలో కానీ వీళ్ళు గొడవ పడరు. మా మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, మమ్మల్ని ఎప్పుడు కూడా చూస్తుంటారు అనే భయం పిల్లల్లో కూడా ఉంటుంది. ఆడవాళ్ళు కూడా ఎవరు ఉండరు, మన రూమ్లో మనకే ఉంటుంది కాబట్టి. సో దయచేసి మీకోసం నేనున్నానని చెప్తున్నాను. మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే మీరు షేర్ చేసుకోవచ్చు. అలాగే వసుధ టీం తరఫు నుంచి అమ్మ వాళ్ళు వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ కూడా వచ్చినారు కాబట్టి మీది ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక్క అడుగు మాధవి మేడం సుధా మేడంని తను ఎంతో ఆప్యాయంగా అభిమానంగా ఇష్టమైన మేడంని తను సత్కరించుకుంటానట. ఒక్కసారి మేడంని అభిమానంగా చిరు సత్కారం చేసుకుంటానట మాధవి మేడం. రిషిత వాళ్ళ పాపకి ఆ మేడం అంటే చాలా ఇష్టం, వాళ్ళ మమ్మీకి కూడాను వాళ్ళ డాడీకి కూడాను మేడం అంటే అభిమానం. అందుకని వాళ్ళ పాప చేత చిరు సత్కారం చేసుకుంటారు. కాబట్టి ఈరోజు సుధా మేడం ఒక్కసారి రిషితతో మీరు సన్మానం చేయించుకోండి. తను చాలా ఇష్టపడుతుంది. గట్టిగా క్లాప్స్. కిన్నెర వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ నాగచంద్రిక మేడం గారు మహిళలను ఉద్దేశించి మహిళా దినోత్సవ సందర్భంగా వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. గట్టిగా క్లాప్స్ కొట్టాలండి. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న మహిళలు, కింద ఉన్న మహిళలు అందరికీ కూడా నమస్కారము. నేను చాలా లేటుగా వచ్చాను, దానికి ఒక కారణం ఉంది. ఇంతకుముందు మేడం గారు చాలా చెప్పారు. ఇక్కడ ఈరోజు మనం మహిళా దినోత్సవం చాలా ఆనందంగా జరుపుకుంటున్నాము. ఈ ఆనందానికి దూరమైన మహిళలు చాలామంది ఉన్నారు. మనం అంతా కుటుంబాలు ఉన్నాయి, అందరి మధ్యలో మనం భద్రతగా బతుకుతున్నాము. కానీ అలాంటి భద్రత లేకుండా బతికే మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి మహిళల కోసం ఈరోజు నేను కొన్ని మహిళల దూరం వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా నేను కాపాడి తీసుకురావాల్సి వచ్చింది. అండ్ ఇట్లా నేను నాది కిన్నెర వెల్ఫేర్ సొసైటీ అండి. నేను 20 సంవత్సరాల నుంచి ఒక ఓల్డ్ ఏజ్ హోము, డిప్రెషన్ పేషెంట్ రిహాబిలిటేషన్ సెంటర్ ఇవన్నీ నడుపుతున్నాను. యాక్చువల్గా నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. నేను ఏపీ ట్రాన్స్ఫర్ జాబ్ చేసేదాన్ని విద్యుత్ సౌదలో. ఆయన వసుధా ఏదైతే ఇప్పుడు టీవీ ఛానల్ నడుపుతున్నారో ఆ అమ్మాయి ఆల్మోస్ట్ నా కూతురు లాంటిది. ఎందుకంటే 15 years నుంచి కూడా ఆ అమ్మాయితో నాకు పరిచయం ఉంది. ఆ అమ్మాయి ఈరోజు తన సొంత ఛానల్ పెట్టి ఎదిగి ఈరోజు ఇంతమందిని మీ మందిని కూడా ఇక్కడ చేయగలుగుతుందంటే ఆ అమ్మాయి కృషి ఎంత ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అట్లాంటి మహిళలు ఎంతోమంది వెనుకబడిన వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు ఆ స్థితికి చేరుకోవాలని మేము కోరుకుంటున్నాము. సంసారము, ఇల్లు, ఫ్యాక్టరీ ఇవన్నీ మామూలు అందరికీ తెలిసిందే. ఈరోజు అమ్మాయి నేను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ వెళ్తే ఆ రూమ్ తాళం వేసి ఉంటే తాళం పగలగొట్టేసి నేను లోపలికి వెళ్తే ఒక 30 మంది ఆడవాళ్ళని చిన్న రూమ్లో బంధించున్నారు. వాళ్ళల్లో 2 అమ్మాయిలు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళని బయటకు తీసుకొచ్చి స్వదాగృహలో జాయిన్ చేసి 2 months తర్వాత మళ్ళీ వాళ్ళని కూడా నా అకౌంట్ తీసుకువెళ్తున్నాను. ఇలాంటి వాళ్ళు ఒక 20 మంది అమ్మాయిలు నా దగ్గర ఉన్నారు. అది కాక ఈరోజు మనము ఎంతో హ్యాపీగా ఉంటున్నాం. కానీ మన అమ్మమ్మలు ఎక్కడున్నారో ఒకసారి, అత్తలు ఎక్కడున్నారంటే ఒక వృద్ధాశ్రమాలలో మగ్గుతున్నారు ఎంతోమంది. అంటే నేను ఈరోజు ఏదో అందరి కష్టాల గురించి చెప్తున్నానని కాదు, హ్యాపీనెస్లో కూడా ఒక బాధలు ఉన్నాయి. అవి ఇప్పుడు మేడం చెప్పారు, ప్యూర్ సమస్య
సంస్థ వాళ్ళతో కూడా నాకు చాలా అనుబంధము. నేనే అమ్మని ఇక్కడికి తీసుకొని వచ్చాను. నేను వాళ్ళు కూడా చాలా సహాయం చేస్తున్నారు. మా సంస్థ నుంచి కూడా మేము ఇట్లా వెనకబడిన అమ్మాయిలు కానీ తర్వాత వృద్ధులు కానీ చాలామంది డిప్రెషన్ గురైన అమ్మాయిలకు మెడిసిన్స్, ఫుడ్ అకామిడేషను, తర్వాత వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి మామూలు స్థితికి తీసుకొస్తున్నాం. మేము మార్నింగ్ నుంచి ఇదే పనిలో తిరుగుతున్నాను. నేను ఇక్కడికి రావడానికి చాలా లేట్ అయ్యింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ చూసినాక చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మేడం గారు మాట్లాడిన మాటలు చాలా ప్రతి గృహిణికి కూడా పనికొచ్చే మాటలు. ఎందుకంటే కుటుంబంలో ఎటువంటి ఇది రాకుండా ఉండాలని ఒక ఆలోచనతో చెప్పారు. అలాంటి ఇదిగా మనం ప్రతి కుటుంబంలో మనకు ఒక మహిళ పైకి వచ్చిందంటే వెనకాల పురుషుడు ఉన్నట్లే, ఒక పురుషుడు వెనక ఒక స్త్రీ ఉన్నట్లే, అలా ఒకరికొకరు అనుసరించుకొని చేసుకొని పోతేనే ఈరోజు మనం స్టేజ్కి వస్తాము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. కూడా నాకు కృతజ్ఞతలండి. నన్ను చాలా ఇష్టపడుతుంది తను. అమ్మ నేను రాలేను రా, నేను చాలా దూరం ఉన్నానంటే కూడా ఒప్పుకోలేదు. నువ్వు రావాల్సిందే అమ్మ అంటే ఆమె ప్రేమకు ఎవరైనా ప్రేమగా కట్టుబడతాం. ఆ ప్రేమకు నేను కట్టుబడి ఇంత దూరం వచ్చా. చాలా కష్టమైంది నాకు రావడం కూడా. అందుకే ఈ ప్రేమను ఎప్పటికి కూడా నేను ముసలిదాన్ని అయిపోయి ఇంకా ముసలిదాన్ని పోయి పడిపోయిన తర్వాత కూడా ఈ ప్రేమ నా దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడున్న మేడమ్స్ అందరూ ముందుకు వచ్చి ఆ మేడంని సత్కరించవలసిందిగా కోరుతున్నాము. కాబట్టి ఆ మేడంని చిరు సత్కారంతో సత్కరించుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడాను వాళ్ళు నడుపుతున్నటువంటి సంస్థల్లో మనకు అసలు ఉన్నది కూడా తెలియదు. అంటే వాళ్ళు ధైర్యం చేసి ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చి ఒక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అక్కడ చూడండి కూర్చొని, వాళ్ళని కాపాడారా మేడం డేర్గా వెళ్ళంటే ఇద్దరు ఆడపిల్లల లైఫ్ సేవ్ అయింది. ఒక్కసారి చూడండి, మళ్ళీ వాళ్ళని వదిలేయకుండా ఆ మేడం వాళ్ళని వెంట తీసుకొని వెళ్తున్నారు, వాళ్ళని సేవ్ చేసి వాళ్ళకు ఒక లైఫ్ ఇవ్వడానికి. అది మనలో ఎంతమంది చేయగలని చెప్పండి. ఎవరైనా ప్రాబ్లంలో ఉన్నా వెళ్ళిపోతాం, మనకెందుకు వచ్చింది, ఎక్కడ మనం ఇరుక్కుంటామో. కానీ తను డేర్ చేసి ఒక 20-30 మందిని బంధించున్నటువంటి ఆ ప్లేస్ నుంచి తాళం పగలగొట్టెళ్ళి ఆ ఇద్దరిని తీసుకొచ్చేసి మేడం సేవ్ చేశారు. రియల్లీ మేడం, హ్యాట్స్ ఆఫ్ టు యు మేడం. ఇలాంటివి వాళ్ళ చేతిలో చాలా ఉంటాయి. మనకి ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. కాబట్టి మేడం ఎప్పుడు మీరు ఇలాంటి మంచి పనులు చేస్తూ మేము ఇంకా గొప్పగా చెప్పుకునే స్థాయిలో మీరు ఉండాలి అని మేము కోరుకుంటూ, మేము కూడా మీకు వీలైతే మేము కూడా మీ తోడొస్తామని కోరుకుంటున్నాం. మేము ఏ చిన్న పని చేసినా మాకు గొప్పతనమే. ఈ స్టేజ్కి నేను రాకముందు కూడా నేను చాలా పల్లెటూరు అమ్మాయిని, 10వ తరగతి చదివినానంతే. మ్యారేజ్ చేసుకొని అంచెలంచెలుగా చదువుకొని తర్వాత చదువుకున్నాను. నేను చదివి డిగ్రీ సంపాదించి ఉద్యోగం సంపాదించి 3 లక్షల రూపాయల జీతాన్ని కూడా నేను వదులుకొని ఇప్పుడు ఈరోజు ఈ సంస్థలో నేను నిలబెట్టుకొని చేసుకుంటున్నాను. ఆయన విజయవాడకు వేశారు కానీ నేను వెళ్ళలేదు. నాకు ఆ 3 లక్షలు ఒకవైపు నెలకు 3 లక్షలు, ఒకవైపు వీళ్ళని కూర్చోబెడితే వీళ్ళే తూగారు, అది పైకి వెళ్ళిపోయింది. నాకు అది ఆ అమౌంట్ వద్దనుకున్నా. నేను అయితే చేస్తున్నాము. చిన్నజీవ స్వామి వారు చేసే అన్ని చూసిన తర్వాత ఆయన చాలా హ్యాపీ అయిపోయి ఇప్పుడు మాకు అక్కడ ఆయన ముచ్చింతల్లో ఒక స్థలం ఇచ్చారు. తెచ్చి అక్కడ ఒక ఓల్డేజ్ హోమ్ కట్టబోతున్నాం మేము. అందులో అనాథ వాళ్ళకే చోటు ఉంటుంది. అది థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఒక చిన్న క్వశ్చన్ మేడం, మీరు మీకు వచ్చే ఇన్కమ్ని కూడా వదులుకొని ఈ వే తీసుకోవడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ఏదో ఒకటి ఉంటుంది, ఎక్కడో మీకు మీ లైఫ్లో ఏదో ఒక సంఘటన, ఏదో ఒక చర్య, ఎక్కడో ఒక పరిస్థితి ఉంటుంది. ఏంటది మాకు తెలియజేయండి. నేను జాబ్ చేస్తానని చెప్తున్నాను. నేను కదా మా మేనత్త నన్ను పెంచారు. ఆవిడ అసలు వృద్ధాప్యం వచ్చినప్పటికీ చాలా జబ్బుల వల్ల ఆవిడ మంచాన్ని పడడం జరిగింది. నేను జాబ్ చేసేదాన్ని, పిల్లలు ఆవిడకు మంచంలో ఉన్నప్పుడు చేయలేకపోయిన పరిస్థితి వచ్చినప్పుడు డాక్టర్స్ పిలిపిస్తే కూడా అప్పుడంత అవేర్నెస్ లేదు, ఇప్పుడున్నంత అవేర్నెస్ లేదు. అప్పుడు చాలా కష్టం అయిపోయింది, డాక్టర్స్ కూడా రాలేదు. వచ్చి ఒకతను చూసి ఇంకేముందమ్మా ముసలాం అయిపోయింది వదిలేసి చనిపోతుంది అని అన్నారు. ఆయన అసలు ఇక్కడ రంధ్రం పెట్టి ఆహారం పంపాల్సి వస్తుందని చెప్పారు. నాకు అది ఇష్టపడలేదు, వద్దని చెప్పేసి నేనే ఆ దగ్గరున్న ఆమెకు అన్ని సేవలు చేసుకుంటూ చాలా ఇబ్బంది పడిపోయినాను నేను. కానీ ఆమెను లాస్ట్ స్టేజ్లో ఒక 3 రోజులు ఒక వృద్ధాశ్రమంలో పెట్టాల్సి వచ్చింది. పెట్టినప్పుడు ఆవిడ నేను ఆఫీస్లో ఉండగా చనిపోయినారు. డ్రైవర్ నాకు ఫోన్ చేశారు, అవ్వ చనిపోయింది అనేసి. సరే యథా ప్రకారం మేము ఆమె కార్యక్రమాలన్నీ చేసినాక నాకు చాలా మానసికంగా చాలా వేదన పడిపోయాను నేను.
చిన్నప్పుడు ఆవిడ టీచర్గా ఉన్నప్పుడు నాకు జ్వరం వచ్చినా ఏదన్నా అయినా కూడా కాళ్ళ మీద పడుకోబెట్టుకొని నన్ను సముదాయించి మందులు వేసి ప్రేమగా చూశారు, కానీ నన్ను ఎక్కడా పడేయలేదు ఆవిడ. ఎక్కడన్నా మీరు చూసుకోండి నేను స్కూల్కి పోతున్నానని వదిలిపెట్టలేదు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాము, మనకు నిజంగానే కొంచెం టైం ఉన్నా కూడా మేము వీళ్ళకి చేయలేము, మంచాలో ఉన్నారు మేము చేయలేము అన్న ఆలోచనతో చాలామంది కూడా ఇళ్లలో నుంచి మన అవ్వలను కానీ అత్తలను కానీ తీసుకొని వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నాం. ప్రతి వృద్ధాశ్రమం తిరిగినప్పుడు ఒక చోట విన్నా నేను, ఆమె ఎప్పుడు సరే గేటు దగ్గరే ఉండేది. ఎందుకమ్మా ఇక్కడ ఇట్లున్నావు, లోపలికి రా అంటే లేదమ్మా నా కొడుకు వస్తాడు. నేను లోపలికి పోయి అడిగినాను, ఏమమ్మా ఇట్లా అడుగుతుందంటే, అమ్మ వాళ్ళ కొడుకు వరంగల్లో ఎస్బీఐలో పనిచేస్తాడు, ఈమెను తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళాడు, నేను వస్తానమ్మా మళ్ళీ అని చెప్పి, ఇది కథ కాదు జరిగినది చెప్తున్నాను నేను అని చెప్పినారు. అది పట్టుకొని ఆవిడ ఈ రోజుకు దాదాపు 6 నెలలు అయిపోయింది. పొద్దున్నే వచ్చి అక్కడ కూర్చుంటుంది, రాత్రికి అన్నం కూడా తింది, ఇంట్లో కూడా రాదు, నా కొడుకు వస్తాడయ్యా అని కూర్చుంటుంది. ఆయన రాడు, మేము ఫోన్ చేస్తే తీయడం లేదు, మాకు ఏం చేయాలో తెలియడం లేదు అని చెప్తే నా కళ్ళలోంచి నీళ్ళు గారిపోయినాయి. అసలు అంటే తల్లి ప్రేమ, గుడ్డి ప్రేమ, కొడుకు ఏంటి అనేది కూడా ఎందుకు వదిలిపెట్టిపోయాడో తెలియకుండా ఇంకా ఆ కొడుకు కోసం ఎదురు చూస్తుంది. ఇట్లాంటి సమయంలో నేను చాలా చూశాను. నేను చాలా, ఒక అమ్మాయి కాళ్ళు లేకపోతే రోడ్డు మీద వదిలేసిపోయాడు, అమ్మ నేను మాల వేసుకుంటున్నాను అని చెప్పి. వీళ్ళందరినీ కూడా నేను తెచ్చుకున్నాను. తర్వాత నేను ఓల్డేజ్ హోమ్ పెట్టడం జరిగింది. మా అత్తగారు చనిపోయిన దానికి ఆమెకి నేను చేయలేకపోయినాను, ఒక బాధ నాకు బాగా ఉండింది. ఉద్యోగం చేస్తున్నాను ఒక పక్క నేను, కానీ నా ఉండే టయాన్ని నేను చేయాలని చేస్తాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏది కూడా ఇష్టం ఉన్నప్పుడు మనకి ఏది కష్టం కాదు, కానీ ఆ ఇష్టం అనేది ఉండాలి మనసులో. ఎంత కష్టమైనా మనం చేసుకుంటాం, ఆ ఇష్టం లేనప్పుడు మనకి ఎంత వీలున్నా కూడా ఏదో ఒక సాకు చెప్పి పడేస్తాం మనం. ఆ ఇష్టం నన్ను 20 ఏళ్ళ నుంచి నడిపించింది. ఈ స్టేజ్కి వచ్చాను. నేను రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకున్నాను. చాలా నేను అన్నీ గెలుచుకున్నాను, కానీ ఇంకా నాకు సంతృప్తి కలగడం లేదు. ఎందుకంటే ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది. ఒక గ్రామాన్ని అడాప్ట్ చేసుకున్నాను. నాకు మా లక్ష్మీనారాయణ గారు, మీకు వినే ఉంటారు, జేడి లక్ష్మీనారాయణ IPS ఆయన నా తమ్ముడు. మేమందరం కూడా కలిసి మేము ఇలాంటివన్నీ చాలా చేస్తుంటాము. అడాప్ట్ చేసుకోవడాలు ఇవన్నీ కూడా చాలా చేస్తుంటాము. ఇది నా కారణం. థ్యాంక్ యూ మేడం. అదే ఏదో ఒక పని చేసాము గొప్ప దానికి ఇన్స్పిరేషన్ ఉంటుంది కాబట్టి మేడం ఇదిలో చాలా బాగా చెప్పారు మేడం. మహిళలకి ఏ కష్టం వచ్చినా ముందుండి నడిపించే మన కాటా సుధారాణి గారు సత్కారం చేయాలని కోరుకుంటున్నాను. వసుధ వింగ్స్ ఉమెన్స్ అందరు ప్లీజ్ కమ్ టు ద డయాస్. వసుధ ఉమెన్స్ వింగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా డయాస్ మీదకి రావాలి. ఒక్కసారి మన సుధా మేడం ని సత్కరించుకోవడానికి. కౌన్సిలర్ కవితా శ్రీనివాస్ రెడ్డి గారిని సత్కరించాలని కోరుకుంటున్నాం. కవితా శ్రీనివాస్ రెడ్డి గారిని ఇప్పుడు మనం ఘనంగా సన్మానించుకుంటున్నాము కాబట్టి గట్టిగా క్లాప్స్ కొట్టాలండి. సన్మానం అంటే మామూలు విషయం కాదు, ఎంతో గౌరవప్రదమైనది. రజనీ గారు రండి, చేతి సత్కారం మాత్రమే. రజనీ గారు, రజిత గారు, మాధవి గారు అందరూ సహకరించినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.
రజిత మేడం ప్లీజ్, చిన్న సత్కారం మాత్రమే, మేము పెద్దది ఇవ్వట్లేదు. వస్తా టీవీ ఎండి సిఇఓ వంశీప్రియ గారి సత్కారం చేయాలని ఉమెన్స్ వింగ్స్ 5 వారు సత్కారం చేయాలని కోరుకుంటున్నాను. మనందరం కూడాను ఎండి సిఇఓ వంశీ ప్రియా మేడంకి మనం వస్తా టీవీ నడిపించుకొని మనందరినీ ఒక తాటి మీద నడిపిస్తున్నందుకు మేడంకి మనం చేసినటువంటి చిరు సత్కారం. వసుధా టీవీ ఉమెన్స్ సొసైటీ వింగ్స్ వాళ్ళు సన్మానించుకుంటున్నారు. మరియు వచ్చినటువంటి మన చీఫ్ గెస్ట్లు కూడా తనని ఎంతో గౌరవిస్తున్నారు ఇంత చేస్తున్నందుకు. మేడమ్స్ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దయచేసి అక్కడ కూర్చోండి. Sam Tony Dance and Fitness Team, please come to the dais. Western Dance by Sam Tony Dance Academy. 3, 2, 1. Volume. కల్పన చావ్లా ఈమె ఒక ఇండియన్ అమెరికన్ వ్యోమగామి మరియు వ్యోమనౌక యంత్ర నిపుణురాలు. దీపా కర్మాకర్ 1993 ఆగస్టు 9న అగర్తలలో జన్మించింది. జిమ్నాస్టిక్స్లో ఒలింపిక్స్కు ఎంపికైన తొలి భారత అథ్లెట్గా తన పేరుని చరిత్ర లిఖించుకున్న త్రిపుర అమ్మాయి దీపా కర్మాకర్. తెరిసి పేదలకు, రోగులకు, అనాథలకు, మరణశయ్యపై ఉన్నవారికి పరిచర్యలు చేసేవారు. కిరణ్ బేడి భారతదేశపు మొట్టమొదటి IPS అధికారి. చూశారు కదండి, ఆడవారు దేంట్లోనూ తక్కువ కాదు. big applause for kids. మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చినందుకు మా మాస్టర్ అండ్ మేడంకి థాంక్స్. My name is
Vineet. My name is Vivek. My name is Rubasri. My name is Akshaya. My name is Vikas. My name is Rahul. My name is Vishal. My name is Abhinav. My name is Roshan. My name is Rishita. My name is Dinesh. Now I call upon classical dance. Mohan Radhika garu, please come to the dais.
big applause for Lakshmi garu. Running first prize Lakshmi Bai. Please give them a big applause for Lakshmi garu. Second prize goes to Lakshmi P. Please come to the dais. Please come to the dais. Second prize Lakshmi P. Please give them a big applause for Lakshmi garu. Third prize goes to Sunita G. Please come to the dais. Please give me a big applause for Consolation prize Vinoda garu. Please come to the dais. Vinoda garu పోటీలో బాగా కష్టపడి మరి ప్రోత్సహించి ఎంతో ఉత్సాహంగా ఆడారు. వినోద గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నామండి. ప్లీజ్ గివ్ దెమ్ ఏ బిగ్ అప్లాస్ ఫర్ వినోద గారు. లక్ష్మీ ప్రసన్న ప్లీజ్ కమ్ టు ద డయాస్. లక్ష్మీ ప్రసన్న లక్ష్మీ ప్రసన్న గారు మల్లేశ్వరి గారు మీరు తీసుకోవాలి. ఉన్నారా మల్లేశ్వరి గారు ఇక్కడ? Please give them a big applause for Sunita garu. Next musical chairs. First prize go to Anita. Please come to the dais. Second prize Rasta garu goes to K. Durga Devi. Please come to the dais. Please give them a big applause for Durga garu. Third prize go to G. Sunita. Please come to the dais. కాబట్టి ఈ లోపల దాండి ఆడే వాళ్ళందరూ మేడమ్స్ తో సహా ఇక్కడ passing the ball. First prize goes to Lakshmi P. Lakshmi P, please come to the dais. Second prize goes to Swati B. Please come to the dais. Third prize goes to Krishnaveni garu. Please come to the dais. Please give them a big applause for Krishnaveni garu.
సుజాత గారు ప్లీజ్ కమ్ టు ద డయాస్. మంచిగా స్పీచ్ ఇచ్చి మంచి గొంతుతోటి ఒక సాంగ్ మనకి వినిపించినందుకు సుజాత గారికి చిన్న మెమెంటో ఇస్తున్నాము. తర్వాత పిల్లలందరూ కూడా రెడీగా ఉండాలి. రిషిత రమ్మ త్వరగా. రిషిత చాలా గొప్పగా పర్ఫార్మ్ చేసింది ఇందాక క్లాసికల్ డాన్స్. కాబట్టి రిషితకి ఇచ్చి ఒక్కొక్కరు తీసుకోండి, ఇవ్వండి. నెక్స్ట్ ఇలా చూడండి, ఇక్కడ చూడండి. అరూప అండ్ గీత అడగరు అట్లా. ఇందాక మంచి సాంగ్ పాడింది.